ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం హీరాపూర్ గ్రామం నందు సోమవారం ప్రధాన నిందితుడు A1 పవర్ మాదన్ సోంపల్లి సిరికొండ గ్రామానికి చెందిన వ్యక్తి ఇచ్చోడ మండలం హీరాపూర్ గ్రామం నందు 9 ఎకరాల వ్యవసాయ భూమిలో శనగ పంట మధ్యలో గంజాయి పండిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం ఇచ్చోడ ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలోని బృందం దాడి చేయగా 4 వద్ద గంజాయి లభ్యమైనట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు A1 వద్ద 390 గంజాయి మొక్కలు మరియు మిగిలిన వారి వద్ద తలా 10 గంజాయి మొక్కలు లభ్యమైనట్లు తెలిపారు. పట్టుబడ్డ గంజాయి మొక్కలు దాదాపు 420 ఉండగా వాటి విలువ బహిరంగ మార్కెట్లో 42 లక్షల వరకు ఉంటుందని, గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా 8712659973 నెంబర్కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూరు ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఇచ్చోడ సిఐ బండారి రాజు, ఎస్ఐ రమేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆత్రం దత్తారి, షేక్ ముజాహిద్, షేక్ హారిఫ్ ఉన్నారు. వీరు అక్కడ గాంజా పండిస్తున్నారు. దాదాపు 420 ప్లాంట్స్ మనకి అక్కడ దొరికినాయి. ఒక్కొక్క విలువ ఒక 10,000 ఒక విలువ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇతను అదే బిజినెస్ చేసింది. ఇతను అక్కడ పండించిన తర్వాత లోకల్ వాళ్ళకి అమ్మడం, లేకపోతే నేషనల్ హైవేలో పోయి అక్కడ వాళ్ళ లారీ వాళ్ళకి ఆపి అక్కడ లారీ వాళ్ళకి అమ్మడం ఇతను చేశారు. సో దీంతో మనం 420 ప్లాంట్స్ ఏదైతే సీజ్ చేయడం జరిగింది. దీనిలో ఇప్పుడు మనం కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్కి కలెక్టర్ గారి నుంచి ఒక లెటర్ కూడా పంపిస్తాము. ఇతనికి ఏం రైతు భరోసా లేకపోతే గవర్నమెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయి, అది ఆపమని. ఇది కాకుండా అంటే జస్ట్ జనరల్గా దాదాపు మనం 40 లాస్ట్ 1 ఇయర్లో 40 ల్యాండ్స్లో 40 కేసుల్లో ఇన్వాల్వ్ అయిన ఫార్మర్స్ ల్యాండ్స్కి మనం రైతు భరోసా క్యాన్సిలేషన్ కోసం రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది. అది కూడా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి క్యాన్సిలేషన్ కూడా వచ్చినాయి. ఇప్పుడు కూడా మనం అదే సేమ్ కంటిన్యూ చేస్తాము. ఎవరైనా వాళ్ళ ల్యాండ్లో గాంజా పండిస్తే ఆ కేసు ఉంటుంది, జైలు ఉంటుంది. అది కాకుండా మనం గవర్నమెంట్ నుంచి ఆ ల్యాండ్కి ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయంటే అది కూడా మనం బంద్ చేస్తాం. మన ఆనరబుల్ సీఎం సార్ అండ్ మన రెస్పెక్టివ్ డీజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మన స్ట్రిక్ట్ ఉన్నాయి. ఆ తెలంగాణ డ్రగ్ ఫ్రీ మనం క్రియేట్ చేయాలి, ఏర్పాటు చేయాలి. దానికి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ దానికోసం పని చేస్తున్నారు. ఇది కాకుండా కూడా అప్పుడప్పుడు మనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. మనం కొత్తగా టెస్టింగ్ కిట్స్ కూడా వాడుకోవడం స్టార్ట్ చేశాము. దానిలో కూడా ఇదే సంవత్సరం ఒక 2 నెలలు జనవరి ఫిబ్రవరిలో 30 కేసెస్ మన జిల్లాలో మనం జస్ట్ గాంజా టెస్టింగ్ కిట్స్తో చేయడం జరిగింది. ఒక్కరిద్దరికి మనం హాస్పిటల్లో కూడా పంపడం జరిగింది. దట్ వాళ్ళకి జైలు పంపకుండా హాస్పిటల్లో పంపి వాళ్ళ మంచి సైకాట్రిస్ట్ నుంచి వాళ్ళు మంచిగా అయిన తర్వాత వాళ్ళు రిలీజ్ అవుతారు. ఎవరైనా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి ఇట్లా అలవాటు ఉంటే మన దగ్గర వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అట్లే వాళ్ళపైన కేసు కాకుండా జైలు పంపకుండా వాళ్ళకి మనం డాక్టర్ దగ్గర NDPS యాక్ట్లో వాళ్ళకి డాక్టర్ దగ్గర అడ్మిట్ చేసి మంచి అయినప్పటి వరకు వాళ్ళు లోపలే ఉంటారు. అంటే డాక్టర్ దగ్గర ఉంటారు, దాని ట్రీట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే మన దగ్గర డవ్ సెంటర్ మంచిది ఉంది, మన దగ్గర రిమ్స్ మంచి డాక్టర్ ఉన్నారు, సైకాట్రిస్ట్. మన జిల్లాలో మనం జస్ట్ జైలు పంపడం కాదు, వీళ్ళకి ఎవరైనా గాంజాయి అలవాటు అయినాయి వాళ్ళు కూడా మంచి చేయాలి. మన పోలీస్ అంటే ఒక డిసిజన్ తీసుకున్నారు దానికి. అంటే మన జనాల నుంచి ఇన్ఫర్మేషన్ రావచ్చు.